ఇలా ట్రయాంగిల్ ఇలా ట్రయాంగిల్ ఉంటే 39, 49 అండ్ 42, 41 ఇలానే ఇస్తారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను ట్రయాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే ఒక ఫిగర్ ఇచ్చి అందులో హౌ మెనీ ట్రయాంగిల్స్ అని ఇట్లా ఇస్తారు కదా, అది కాంపిటేటివ్ ఎగ్జామ్లో తరచుగా ఎక్కువ ట్రయాంగిల్స్ బేస్డ్గా క్వశ్చన్స్ వస్తాయి కదా. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటాయి. సో మనకు చిన్న చిన్న ట్రిక్స్ తెలిస్తే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో నేను నాకు తెలిసిన ఒక టిప్ మీకు చెప్తామని వీడియో స్టార్ట్ చేశాను. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధంగా తక్కువ టైంలో వితిన్ సెకండ్స్లో ఇలాంటి ట్రయాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేసి మనల్ని అడిగినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేలాగా ఎలా చేయాలో వీడియోలు చెప్తాను. సో వీడియోని వరకు చూడండి. ఇలా ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు హౌ మెనీ ట్రయాంగిల్స్ అంటే ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతారు. నేను మాత్రం ఇంకా ఈ ఫిగర్ని ఇంకా మనం కొంచెం ఇట్లా లైన్ ఇచ్చి కూడా ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతారు. అలాంటి టైంలో మనం 1, 2, 3 అని ఇంకా మొత్తం ఓవరాల్ 1 అని ఇలా కాకుండా ఈజీ వేలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తామని వీడైతే స్టార్ట్ చేశాను. సో దీనికి ఫైండ్ అవుట్ చేయడానికి మనకు తెలిసిన సూత్రం ఎన్ అంటే నెంబర్ ఆఫ్ హౌ మెనీ ఇట్లా ఎన్ని నెంబర్స్ ఎన్ని ఉన్నాయని ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి బై 2. ఇలా ఇంతకంటే ఈజీ వేలో ఈ ఫార్ములాతో కాకుండా ఈజీగా ఇది ఇలా ఫిగర్ ఇవ్వగానే ఇలాంటి ట్రయాంగిల్ ఒకటి రాగానే జస్ట్ ఫాస్ట్గా ఇట్లా నేనైతే ఇలా చేస్తాను. అది 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ ఇంకా 6 అంటే 6 ట్రయాంగిల్స్ అని మనం అనుకోవద్దు. దీన్ని మనం ఇంకా కొంచెం నీట్గా తీసుకోవాలి. ఇలా ఇది ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలిసింటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మీకు తెలిసింటే నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6 అండ్ పైన కూడా 1, 2, 3, 4, 5, 7, 6 ఉంది. 5, 6 ఓకే. వీటిని ఈ 6ని ఇలా ఓన్లీ 6 అండ్ 6 ఫిగర్ స్టార్టింగ్లో 6 + 6 12 ఇలా కాకుండా 1 + 2 + 3 + 4 + 5 + 6 ఇలా వేసుకొని ఈ టోటల్ని మనం ఇక్కడ చేసుకోవాలి. మళ్ళీ అగే ఈ ఫస్ట్ ఇట్లా 6 ట్రయాంగిల్స్ కౌంట్ చేయాలి. ఇవి 6 సేమ్ ఇక్కడ ఇలా కౌంట్ చేసాము. మళ్ళీ ఇది ప్లేస్లో కూడా అలానే చేసుకోవాలి. అలా చేసుకుంటే ఈజీగా మనకు ఎగ్జామ్ టైంలో ఇలా ఈ ఫార్ములాతో అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. ఇలా ఫిగర్ ఇవ్వగానే 1, 2, 3, 4 అని 6 వేసుకొని మళ్ళీ ఇక్కడ 6 వేసుకొని ఆ 6ని 1, 2, 3 + 3 6 + 4 10 + 5 6 15 + 6 21 ఇలా 21 ఇలా వేసుకొని మళ్ళీ సేమ్ ఇవే కాబట్టి మళ్ళీ ఇంకా 21 1 + 2 + 3 + 4 + 5 + 6 21 టోటల్ 21 42 ఆన్సర్ వచ్చి 42 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫార్ములాతో చేసినా కూడా వస్తుంది. సో అది చేసి నా కామెంట్లో చెప్పండి. ఈ ఫార్ములాతో ఇలా చేయాలని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇలా చిన్న చిన్న ట్రిక్స్ తోటి ఇట్లా చేసుకోవచ్చు. ఇది అంటే ఇలా అడిగినప్పుడు ఇలా చేసుకోవచ్చు. మామూలుగా ట్రయాంగిల్ ఇచ్చి ఇలా ఇస్తే 1 ట్రయాంగిల్ 1 వస్తుంది ఓన్లీ. మధ్యలో 1 లైన్ పెడితే ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ ఉంటే ఇది 1 ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్, టోటల్ 3 ట్రయాంగిల్స్ కదా. ఇలా సింపుల్గా ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. కానీ ఇలా పెద్దగా ఇచ్చినప్పుడు మాత్రం ప్రతి దాన్ని కౌంట్ చేయాలంటే చాలా టైం అవుతుంది. మనం ఏదైనా మర్చిపోయినాం అనుకోండి, అప్పుడు ఇంకా కౌంట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆప్షన్స్ మాత్రం దగ్గరనే. ఇప్పుడు 42 ఆన్సర్ వచ్చింది. 41, 42, 43 అంటే 41, 40, 39 అలాంటి 39, 49 అండ్ 42, 41 ఇలానే ఇస్తారు. సో మనం ఓవర్ స్పీడ్లో అంటే ఎగ్జామ్ టెన్షన్లో మనం అది మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఫిగర్ ఇవ్వగానే ఫస్ట్ 1, 2, 3 ఇట్లా వేసుకొని 6 వరకు వేసుకొని వాటిని ప్లేస్ చేసుకుంటే ఈజీగా 42 తెలిసిపోతుంది. ఇలాంటివి చిన్నగా ఇచ్చినప్పుడు ఇది ఒక ట్రయాంగిల్, ఇంకా ఇది ఒక ట్రయాంగిల్, ఇక 3 అయిపోతుంది.
ఇట్లా 1 2 వేసుకుంటే 1 + 2 + 3 ఇలా ఆన్సర్ చేసుకోవచ్చు. ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఒక టైం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఇట్లా ట్రయాంగిల్ ఇచ్చి హౌ మెనీ ట్రయాంగిల్స్ అని అడిగితే 1 2 3 4 అలా 4 అని మనం అనుకుందాం, కానీ 4 కాదు. ఇది ఇక్కడ లాజిక్ ఉంటుంది. సో అవి మనం డైరెక్ట్ మనం చేసుకోకుండా ఇక్కడ ఉన్న ఫార్ములాతోనే వేసుకోవచ్చు. లేదు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కాదనుకుంటే ఇలా ఇవ్వగానే 1 2 3 ఇట్లా వేసుకొని ఇప్పుడు మనం క్యాజువల్గా కౌంట్ చేయగానే ఎంత వచ్చింది 1 2 3 అంటే మన ఎగ్జామ్ టెన్షన్లో మనం ఇలా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో అట్లా 3 వచ్చింది. కానీ ఇక ఫార్ములా అంటే అప్పుడు గుర్తుకు రాదు. గుర్తుకొస్తే ఓకే చేయండి, లేదంటే ఇలా నేను చెప్పిన ట్రిక్ తోటి 1 + 2 + 3 3 = 1 + 2 3 3 + 3 6. ఇప్పుడు ఎగ్జామ్ టెన్షన్లో మనం కౌంట్ చేస్తే ఎన్ని వస్తుంది 3 వచ్చింది ఆర్ 4 వస్తుంది అంతే. మనకి ఇచ్చే ఆప్షన్స్ కూడా 6 5 7 లేకపోతే 4 అట్లనే ఇస్తారు. డైరెక్ట్ 1 ఇది 1 2 3 అండ్ ఓవరాల్గా 1 అట్లా 4 అట్లా కూడా చేసి మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎట్లా ఇచ్చినా మనకి ఇంకా ఈ ప్లేస్లో మళ్ళీ ఇంకా ఒక లైన్ ఇచ్చి ఇట్లా ఫైండ్ అవుట్ చేయమన్నా అదే మళ్ళీ 1 2 3 ఇట్లా వేసుకొని ఇక్కడ ఇవి 6 అయినప్పుడు ఈ కౌంట్ కూడా 6 అవుతుంది. 6 + 6 12 ఓవరాల్ ట్రయాంగిల్స్ 12 అని వస్తుంది. సో ఇలా వాళ్ళు ఇలా ఇచ్చినా మనం కన్ఫ్యూజ్ కాకుండా ఓన్గా కాకుండా ఇలా చిన్న చిన్న ట్రిక్స్ గుర్తుపెట్టుకొని చేసి మంచి నెగిటివ్ మార్కింగ్కి అట్లా దూరంగా ఉండాలని కోరుకుంటాను. ఇది ఇలా సింపుల్గా ఇలా చేస్తాను. ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ వీడియో యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేస్తే లైక్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు బై, టేక్ కేర్.